ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇదే గోదావరి కానికి వచ్చినటువంటి నరేంద్ర మోడీ, కిషన్ రెడ్డి గారు సింగరేణిని మేమెట్లా ప్రైవేటీకరణ చేస్తామని కళ్ళబొల్లి మాటలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వంతో కానీ మిగతా రాష్ట్ర ప్రజలతో కానీ బొగ్గు పరిశ్రమ యాజమాన్యాలతో కానీ సంప్రదించకుండా ఏకపక్షంగా నియంతృత్వంగా మొత్తం బొగ్గు బ్లాకులన్నింటినీ ప్రైవేటీకరించడం కోసం వేలాలకి నిపుణివ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి ప్రజా వ్యతిరేక చర్యల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. లేకుంటే రాబోయే రోజుల్లో సింగరేణిని బొగ్గు పరిశ్రమను కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, ఆ ఉద్యమాలకు పోరాటాలకు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజా సంఘాలు, పార్టీలు, సంస్థలన్నీ ఐక్యంగా కలిసి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. యాజమాన్యాన్ని చెప్తున్నాం మేము ప్రజా సంఘాల పోరాట వేదికగా. అయ్యా సింగరేణి యాజమాన్యమా, ఈ వేలం వేసేటువంటి దాంట్లో మీరు పాల్గొనవద్దు. ఈ సంస్థను మన సింగరేణికి బతికించుకోవడం కోసం మీరు మాతో పాటు పనిచేయాలని చెప్పేసి ఆ విధంగా మీరు ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వంతో మీరు కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పించి కొనటువంటి బొగ్గు బావులను సింగరేణికి అప్పచెప్పేటువంటి పద్ధతుల్లో మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యాన్ని మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సహజ సంపదను మొత్తం తోచి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ వ్యక్తులకు ఈ నరేంద్ర మోడీ పెట్టాలని చెప్పేసి అప్పచెప్పాలని చెప్పేసి అనుకున్నటువంటి ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గు బావులను కనుక వేలం వేసినట్లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం చూస్తూ ఊరుకోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతుందో ఆ వాగ్దానం నెరవేర్చినటువంటి ప్రయత్నంలో ఈ బొగ్గు బావులను సింగరేణి సంస్థకి కేటాయించాలని చెప్పేసి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజా సంఘాల పోరాట వేదిక ద్వారా Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.